ఈరోజు రుమ్ అనే నామ బీజాక్షరపరంగా ప్రారంభమవుతుంది. చాలా తక్కువ మందికి ఈ పేరు ఉంటుంది. ఉదాహరణకి రుజువు, ఋషి, వృషభము ఈ నామములు ఉన్నటువంటి ఆడైనా మగైనా ఎవరైనా సరే వాళ్ళ మొదటి రు అనే అక్షరము పక్కన సున్నా పెట్టుకుంటే రుమ్ అని అవుతుంది. మంత్రశాస్త్రంలో ఈ అక్షరాన్ని ఎక్కువగా యోగులు చేస్తుంటారు. చాలా పవర్ఫుల్ బీజం. ఈ మంత్రానికి భూ బీజమైన ఐం అనేది భూమికి సంకేతం ఉంది. భూమి బీజం అని కాదు, భూమికి సంకేతం. ఐం రుమ్ ఐం. రెండోసారి ఐం రుమ్ ఐం. ఈ విధంగా ఈ మంత్రాన్ని ఎవరైనా సరే చేసుకుంటూ ఉంటే ఈ మంత్రంతో పాటు తంత్రంగా మీ ఇళ్ళ దగ్గరే ఉంటుంది నల్ల తులసి, నల్ల గుంట గలగరాకు. ఈ రెండు కలిపేసి ఒక 3 గ్రాములు తేనెలో తీసుకుంటే మీకు దీర్ఘకాలికంగా ఉన్న మానసిక రోగాలు కూడా ఈ బీజాక్షరం తగ్గిస్తుంది. యోగులు ఎక్కువగా దృఢచిత్తం కోసం, ప్రాపంచిక పట్టు కోసం చేస్తారు. ఆ బీజం ఇది. రుమ్ అన్నా దీనికి దీర్ఘం ఇచ్చిన ఈ రెండు కూడా గొప్ప శక్తివంతమైనవి. ఈ విధంగా శ్రీ విద్య నేర్చుకోలేని వాళ్ళు, కొంతమంది దేవాలయాలకు వెళ్ళలేని వాళ్ళు, ఖాళీ లేని వాళ్ళు, సమయం లేని వాళ్ళు, ఉద్యోగస్తులు, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మీ నామరూపంలో చెప్పే మంత్రాన్ని మీరు బస్సులో వెళ్తున్నప్పుడు, బండి మీద వెళ్తున్నప్పుడు, లేకపోతే ఆడవాళ్ళు కొంతమంది ఇంట్లో ఖాళీగా ఉండి బట్టలు ఉతికేటప్పుడు, అంట్లు తోమేటప్పుడు మనస్సులో చేసుకుంటూ ఉండండి. మనోవ్యాపారం అరికట్టండి. ఫస్ట్ వెనకోడు ముందోడు పక్కోడు వాడి ఈడేం చేస్తున్నాడని వాడి ముడ్లు వేలిపెట్టి ఈడి ముడ్లు వేలిపెట్టి వాసన చూడటం మానేసేయండి. ఎప్పుడు మనసులో ఇది చేసుకుంటూ ఉండటం వల్ల ఏమవుతుందంటే మనన త్రాయతే మంత్ర. మనసులో మననాన్ని మంత్రం చేసేవాడిని ఆ దేవత రక్షిస్తుంది. ఎవరైనా సరే, నేను ఇప్పటిదాకా చెప్పిన బీజాక్షరాలు కానీ చెప్పబోయే వాళ్ళు కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రతి ఒక్క క్లూ ఇస్తూనే ఉన్న మంత్రం డెవలప్ అయ్యే క్లూలు. అవి మీరు ఒక్క వీడియోలో కుదరదు కాబట్టి ఒక్కొక్కరోజు ఒక్కొక్కటి ఇస్తున్నాను. ఈరోజు మనోవ్యాపారం మానుకోండి. మనో ప్లస్ వ్యాపారము, మనసు ద్వారా చేసే కోరికల్ని తగ్గించుకోండి. మీ నిజమైన కోరికలు నెరవేరుతాయి. ఖాళీ ఉన్నప్పుడల్లా మంత్రం చెయ్యండి. మిమ్మల్ని మించి ఈ మంత్రం చేసేవాళ్ళు మజ్జిగ తాగాలి, వేడి చేస్తుంది. ఆ రెండు కాంబినేషన్ కొంచెం ఉష్ణతత్వం కలిగింది కాబట్టి మజ్జిగ తాగండి. చాలా బాగా పనిచేస్తుంది. రుమ్ ఐం రుమ్, రుమ్